ప్రధాని మోదీ 129వ మన్ కీ బాత్ ఎడిషన్లో దేశ ప్రజలతో మాట్లాడారు. కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో 2026లోకి అడుగు పెడుతున్నామని ప్రధాని మోదీ ప్రజలకు తెలిపారు. 2025లో భారతదేశం జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ వంటి ప్రతి అంశంలో ప్రపంచంలోనే బలమైన ముద్ర వేసిందన్నారు. 2025లో జరిగిన అంశాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఎన్నో క్షణాలు భారతీయులకు గర్వకారణంగా నిలిచాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్ మారుతున్న భారతావనిగా అభివర్ణించారు. సైనికులు సాధించిన విజయం దేశవ్యాప్తంగా దేశభక్తిని పెంచిందని కొనియాడారు. ఆ ఆపరేషన్ ప్రతి భారతీయుడు గర్వించేలా చేసిందని తెలిపారు. భద్రత విషయంలో భారత్ రాజీ పడదని ప్రపంచానికి తెలిసిందని అన్నారు. వికసిత్ భారత్లో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని మోదీ తెలిపారు. రెండో యంగ్ ఇండియా లీడర్ సదస్సుకు సిద్ధమైందని, జనవరి 12న వివిధ ప్రాంతాల యువత తమ ఆలోచనలు పంచుకుంటారని చెప్పారు. యంగ్ ఇండియా లీడర్ సదస్సులో తాను పాల్గొంటానని మోదీ తెలిపారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో విద్యార్థులు 70 అంశాలపై ప్రతిభ చూపారన్నారు. స్మార్ట్ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీపై ఆవిష్కరణలు ప్రదర్శించారని అన్నారు. రెండు 2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటే మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ను గెలుచుకుందని గుర్తు చేసుకున్నారు. ఇక మహిళల అందుల టీ20 ప్రపంచ కప్ను గెలుచుకోవడం ద్వారా భారత మహిళలు చరిత్ర సృష్టించారని మోదీ ప్రశంసించారు.